ఇక జాతీయ గీతం జనగణమనతో పాటు జాతీయ గేయం వందే మాతరాన్ని కూడా మొత్తం పాడాల్సిందే. వందే మాతరంలోని 6 పంక్తులు ఆలపించాల్సిందే. జాతీయ గేయాన్ని అవమానిస్తే 3 ఏళ్ల జైలు, ఫైన్. 1971 నాటి చట్ట సవరణకు ఎన్డీఏ సర్కార్ బిల్లు ప్రవేశపెట్టబోతోంది సార్ ఈ వర్షాకాల సమావేశాల్లో. ఏంటి సార్, మొత్తం పాడకపోతే కేసులు ఎట సార్? మొత్తం పాడాలా? కేంద్ర నిర్ణయాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అంటే ఇప్పుడు ఇక నయం పాడకపోతే కేసు పెడతామని లేదు. మీకు దేశభక్తి ఉండాల్సిందే. దేశభక్తి అనేది ప్రజల్ని బెదిరించి కాదు, ప్రజల్ని దేశం పట్ల ప్రేమను పెంచడం ద్వారా చేయాలి. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా దేశ సింబల్స్ అవమానిస్తే ఖచ్చితంగా చర్య తీసుకోవాలి, అనుమానమే లేదు. సో రెస్పెక్ట్ ఫర్ నేషన్ ఈజ్ నాట్ నెగోషియబుల్, దాంట్లో డిస్ప్యూట్ లేదు. నాకు దేశం పట్ల గౌరవం ఉండదు, దేశం పట్ల అభిమానం ఉండదు, నా ఇష్టం అంటే అది కలవదు. దేశం పట్ల గౌరవం లేకపోతే దేశంలో ఉండకు, సింపుల్. కానీ నీ దేశభక్తిని నిరంతరం నిరూపించుకోవడానికి పరీక్షలు పెట్టడము, దేశభక్తి ఇలా ఉంటేనే నీకు దేశభక్తి, ఇలా లేకపోతే దేశభక్తి లేదు నీవు అనేటువంటి ఒక బలవంతపు దేశభక్తి పరీక్షలు పౌరులకు పెట్టడం శ్రేయస్కరం కాదు. అని చెప్పి దేశం పట్ల నాకు అభిమానం ఉండదు, గౌరవం ఉండదు, నా ఇష్టం అనే హక్కు పౌరుడికి ఉండదు. సో దెర్ ఇస్ అ ఫండమెంటల్ రైట్ అండ్ అ ఫండమెంటల్ డ్యూటీ ఆల్సో. సో అందువల్ల దేశభక్తి కూడా బలప్రయోగం ద్వారా చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే చాలా బాధాకరం అవుతుంది. ఆ పరిస్థితి ఎందుకు దేశంలో వచ్చిందో ఆలోచించాలి. మహాభారతంలో కథ ఉంటుంది. ధర్మరాజు రాజసీ యాగం చేసి భారీగా దాన ధర్మాలు చేస్తాడు. దాంతో కాస్త ధర్మరాజు కూడా గర్వం పెరుగుతుంది. నన్ను మించిన రాజు లేడు, చూడు నేను ఎంత ఉదారంగా దాన ధర్మాలు చేశాను, ఈ భూమండలం మీద నన్ను మించిన రాజే లేడు అని గొప్పలు ఫీల్ అవుతూ ఉంటాడు. శ్రీకృష్ణ పరమాత్మకు అర్థమవుతుంది. సో ఈ ధర్మరాజు సంగతి తేలాలని బలిచక్రవర్తి పాతాళంలో ఉన్న బలిచక్రవర్తి దగ్గర తీసుకెళ్తారు. సో ఆ బలి కూడా దానానికి ఫేమస్ కదా. మీకు బలిచక్రవర్తి, దదీచి, కర్ణుడు వీళ్ళంతా దానానికి మారుపేర్లు. సో దదీచి తన శరీరాన్ని, తన బొక్కల్ని ఇచ్చి, తన ఎముకల్ని ఇచ్చి మీకు బ్రహ్మదేవుని వజ్రాయుధానికి కారణమయ్యాడు అనుకుంటాను, సబ్జెక్ట్ కరెక్షన్. బట్ ఏదైనా కర్ణుడు, దదీచి, బలి దానానికి మారుపేరు. బలి ధర్మరాజు సంగతి అర్థం కావాలని బలిచక్రవర్తిగా పట్టుకపోతాడు. సో శ్రీకృష్ణ పరమాత్మ బలిచక్రవర్తికి ధర్మరాజు పరిచయం చేశాక ఏంటి అని అడిగితే ధర్మరాజు చెప్తాడు, నేను అద్భుతంగా దాన ధర్మాలు చేశాను, నేను చాలా గొప్పవాడినంటే బలిచక్రవర్తి అంటాడు, నీ దాన ధర్మాలు తీసుకునే పరిస్థితిలో నీ ప్రజలు ఉన్నారంటే నువ్వు పరిమాల రాజువయ్యా అంటాడు. అంటే అంత పూర్ణ నీ ప్రజలు దానాలు తీసుకునే పరిస్థితిలో ఉన్నారంటేనే అర్థమవుతుంది కదా అన్నాడు, నువ్వేం రాజు అని. అందువల్ల దేశభక్తిని కూడా 3 ఏళ్ల జైలు శిక్షతో బెదిరించి మీకు జైలుకి వేస్తామని చెప్పి దేశభక్తిని కల్పించాల్సిన పరిస్థితి సమాజంలో రాకూడదు. ప్రతి పౌరునికి దేశభక్తి ఉండాల్సిందే. మనం చిన్నప్పుడు దేశంను ప్రేమించమన్నా అని పాడినప్పుడు కానీ, నేను భారతదేశం నా మాతృభూమి అన్నప్పుడు ఎంత గర్వపడ్డాం. జనగణమన పాడినప్పుడు మనం 3 ఏళ్ల జైలు శిక్ష భయపడి పాడలే. 3 ఏళ్ల జైలు శిక్ష పాడి మనం ప్రతిజ్ఞలు చేయలే. మనం సగర్వంగా చేశాం. వందే మాతరం పాడుతున్నప్పుడు సగర్వంగా దేశభక్తితో పాడాము. ఎవరం కూడా 3 ఏళ్ళు జైలు ఎత్తారేమో, 2 ఏళ్ళ జైలు శిక్ష ఎత్తారేమో, ఎగ్జామ్లో ఫెయిల్ చేస్తారేమో అని పాడలేదు కదా. అంటే సమాజాన్ని ఆ పరిస్థితి రాకూడదనేది నా బాధ. అయినా ఈ వందే మాత్రం ఇప్పటి వరకు హిస్టారికల్గా సెటిల్డ్ క్వశ్చన్. 2 స్టాంజాసే పాడతాము, ఎందుకు మిగతా 4 స్టాంజాస్ పాడము? దీనికి ఉన్న హిస్టరీ ఏంటి? ఇది మొదలు మీకు ఆనందమట్ అనే నవలలో వచ్చినటువంటిది ఫుల్ వందే మాతరం సాంగ్. దాంట్లో కొన్ని హిందూ దేవతల్ని ప్రార్థిస్తూ ఉన్న అంశాలు ఉన్నాయి. సెక్యులర్ కంట్రీస్లో అందరూ మెజారిటీ హిందువులైనప్పటికీ ఇతర మతాల వాళ్ళు కూడా ఉన్నారు కనుక వారిని తమ మతం కాని దేవతల్ని ప్రార్థిస్తూ స్తోత్రం చెప్పమంటే కష్టం కనుక వారు గతంలో అభ్యంతరాలు చెప్పారు. ఇది స్వాతంత్ర పోరాట కాలంలోనే వచ్చింది. అప్పుడు స్వాతంత్రోద్యమం ముందు ఒక ప్రశ్న ఉండే, ఈ వివాదమైన వందే మాతర గీతాన్ని మొత్తానికే వదులుకుందామా అంటే అప్పటికే భారతదేశ స్వాతంత్ర పోరాట వీరులకు వందే మాతరం రణనినాదమైంది. ముఖ్యంగా భగత్ సింగ్ లాంటి వాళ్ళు, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి రెవల్యూషనరీస్ మీకు దీని యొక్క రణనినాదంగా మార్చారు. అంటే దేశ ప్రజలకు దేశభక్తిని కల్పిస్తూ
దేశ ప్రజల్ని స్వతంత్రోద్యమంలో ఉత్తేజితులను చేసిన ఒక మహత్తర నినాదాన్ని వదులుకోవడం ఇష్టం లేదు అని చెప్పి దాంట్లో ఉన్నటువంటి వివాదాస్పద స్టాంజాలతో దేశంలో ఉన్న కొన్ని మతాల వారి విశ్వాసాలను దెబ్బతీయకూడదు కనుక ఒక వయా మీడియాగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఒక్క నెహ్రూనే కాదు, మహాత్మా గాంధీ, బాబు రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, రవీంద్రనాథ్ ఠాగూర్తో సహా వీళ్ళందరూ ఆలోచించితే రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పింది ఏంటంటే మొదటి 2 స్టాంజాలను ఇతర స్టాంజాలను సులభంగా విడదీయవచ్చు, ఏ మాత్రము సమస్య కాదు. అందువల్ల మొదటి 2 స్టాంజాలు పాడడము అనేది సమస్యకు పరిష్కారం అని డిసిషన్ తీసుకున్నారు. ఇది డిసిషన్ తీసుకొని 100 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ తిరగతోడి మళ్ళీ వివాదము చేసి ఇది మళ్ళీ 6 స్టాంజాలు పాడాలి అని చెప్పి దీన్ని కాంట్రవర్సీ చేయడంలో రాజకీయాలే తప్ప దేశభక్తి ఎక్కడుంది ఇది? సో ఇది సెటిల్డ్ క్వశ్చన్ హిస్టరీలో. దీన్ని ఏదో కాంప్రమైజ్గా అదేదో నెహ్రూ చేసిన కాంప్రమైజ్గా చెప్పాల్సిన అవసరం లేదు కదా. దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి, దేశ ప్రజల్ని ఐక్యంగా ఉంచడానికి, అదే సమయంలో దేశ ప్రజల్ని స్వతంత్రోద్యమోన్ముఖులు చేసడానికి ఒక మహత్తరమైనటువంటి దేశభక్తి గీతం వందే మాత్రం. అంతటి గొప్ప గీతాన్ని మళ్ళీ వివాదాలకు పట్టుకొచ్చి దేవుణ్ణి, దేశభక్తిని వివాదాస్పదం చేయకూడదు. ఇది వివాదాలకు అతీతం. దైవభక్తి, దేశభక్తి వివాదాలకు అతీతం. దీన్ని రాజకీయాల్లోకి లాగి రాజకీయ వివాదంగా ఎప్పుడు మార్చకూడదు. దైవభక్తి, దేశభక్తి అనేది సంకుచితమైన మన భావాలకు అతీతమైన ఒక గొప్ప భావన. సో అనవసరంగా దేశభక్తిని వివాదాస్పదం చేసి దేశంలోనే ఉన్న లక్షలాది మందిని, కోట్లాది మందిని దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నాలు ఎప్పుడూ చేయకూడదు. బలప్రయోగంతో దేశభక్తి రాదు. దేశం పట్ల గౌరవించాలి. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా అవమానిస్తే ఖచ్చితంగా శిక్షించాలి. కానీ ప్రతి పౌరుడికి ఇవాళ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో నువ్వు ఓటర్వా నిరూపించుకోవాలన్నట్లు నీకు దేశభక్తి ఉందా అని నిరూపించుకో. చెక్ పోస్టులు పెడతాం. జూబ్లీ హిల్స్ నుంచి ఇటువైపు వస్తున్న వాళ్ళందరినీ చెక్ పోస్టులో పెట్టి నీకు దేశభక్తి ఉందా చూపెట్టు. లేదంటే భారత ప్రభుత్వం ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి, దేశభక్తి సర్టిఫికెట్. రవిశంకర్ లేదా కె నాగేశ్వర్కు దేశభక్తి ఉంది, లేదు దేశభక్తికి 5 పాయింట్లు తక్కువ ఉన్నాయి, నువ్వు వెళ్ళి మళ్ళీ 5 పాయింట్ల దేశభక్తి పెంచుకొని రా, అప్పుడు సర్టిఫికెట్ ఇస్తాం. ఈ పరిస్థితి రాకూడదనే నా కోరిక.